క్యారెట్ హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, జీడిపప్పు, చక్కెర, పాలు. ముందుగా మనం ప్యాన్ని వేడి పెట్టుకుందాం. వేడి చేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేద్దాము. 2 cups ఆఫ్ మిల్క్ యాడ్ చేద్దాం. ఇవి హాఫ్ అన్ అవర్ బాయిల్ అవ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్మాష్ తీసుకొని స్మాష్ చేయండి. ఒకవేళ స్మాష్ అవ్వకపోతే మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 cup ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇది బాగా మెల్ట్ అయ్యి మొత్తం ఈవెన్గా కలవాలి. మనం మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూసేద్దాం. బాగా ఉడికిందండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకున్నాము. నెయ్యి మొత్తం కాగిన తర్వాత నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు మనం తగినన్ని జీడిపప్పు వేసుకొని వేయించుకుందామండి. కడుపుమా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు రెడీగా ఉన్నాయిగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని క్యారెట్ హల్వాలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తర్వాత మిక్స్ చేసుకొని మధ్యలో యాలకుల పొడి వేసుకోవాలి. అదే మిస్ అయిపోయింది. రెడీ అయిన క్యారెట్ హల్వాను కప్పులో వేసుకొని టేస్ట్ చేసేద్దాం. Bye friends, subscribe our channel.